ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షగా మిగిలిన సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరించే వరకు తాను పోరాటం కొనసాగిస్తానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ రోజు నుంచి అఖిలపక్షం ఆధ్వర్యంలో సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలకు అఖిలపక్ష నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు, బీఆర్ఎస్ పార్టీ, అలాగే సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంటు కొనసాగుతున్న నేపథ్యంలో పార్లమెంటులోనే ఈ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ సీసీఐ తెరిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా ఈ సీసీఐ సాధన కోసము ప్రత్యేక ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, తమ ప్రధాన సమస్యలైన 18,000 రూపాయల జీతము వెంటనే చెల్లించాలని, అలాగే తమకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అలాగే ప్రమోషన్లలో తమకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే శనగల కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జైనత్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, అలాగే కార్యకర్తలు మద్దతు పలికారు. శనగల కొనుగోలు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జైనత్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ కూలీల వద్ద డబ్బులు తీసుకొని రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ శనగల కొనుగోలును రెగ్యులర్గా చేసే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో తాము మరింత ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ఈరోజు ఆందోళన చేపట్టారు. ఉదయం 10:30 గంటలకే ఆశా వర్కర్లు కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకొని అధికారులను, సిబ్బందిని కలెక్టర్ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా దాదాపు 2 గంటల సేపు అధికారులు, అలాగే సిబ్బంది కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లకుండా ఆశా వర్కర్లు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని సంజాయించడంతో ఆశా వర్కర్లు తమ ఆందోళన విరమించారు.